అలాగనే మనం అందరం కూడా 107వ పాటను కలిసి పాడుకుందాం. 107వ పాటను అందరూ కలిసి పాడాలి. 107వ పాటను అందరూ కలిసి పాడుకుందాం. సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో
అలాగే మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధనలో మనం స్థలవ పాటలు పాడుతున్నాం. స్థలవం 1:00 వస్తా ఉంది. పరిశుద్ధ 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 ప్రభువా పరాదుతారైనాని వర్ణింపగలరా వరాదుతారైనాని 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 వర్ణింపగలరా పరిశుద్ధ జనకుల పరమాత్మ రూపులా పరిశుద్ధ జనకుల పరమాత్మ రూపులా నిరుపమ బలముగి నీతి ప్రభావ నిరుపమ బలముగి నిరుపమ
సృష్టికర్త అయిన తండ్రి యొక్క రక్షణకర్త అయిన కుమారుని యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నామమున మీ సత్యంలో మాకు కనపడచ్చు. అది నాకు త్రోవ చూపు నా దేవుని పరిపేటలో నాకు ఆనంద సంతోషములు కలుగుతాయి. దేవుని ఎత్తు నాకు తోడుకోవచ్చు. నేను నా ప్రభు ఎదుట సాగిలపడేదాను. యథార్థ హృదయంతో అక్కదేవుని దేవుని సమర్పించి ఆయనతో మన పాపంలో నొప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనకి క్షమాపణ చేయాలని అందరూ ప్రభువుని వేడుకగా ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడు సర్వశక్తి గల దేవా, మేము స్వాభావికముగా పాపుల మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపము చేసుకున్నాయి. ఇదేని దానిని చేయొచ్చు, ఏవైనా దానిని చేయలేక నీకు విధేయమై ఉన్నాము. నీ ఎదుట ఒప్పుకొస్తున్నాము. ఇందు నిమిత్తము నీ శిక్షకు పాత్రులము. కానీ మా పాపముల గురించి నిస్పశ్చాత్తాపడుతున్నాము. మమ్మును నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో బట్టి క్షమించమని వేడుకొచ్చున్నాము. ప్రభువా మామును కనికరింపుము. క్రీస్తు కనికరింపుము.
మన కొరకు చనిపోవుటనే తన ఏకైక కుమారుడు నుంచి ఆయన మూలమున మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. మరియు యేసు ప్రభుని సంఘ కాపరినైన నేను ఆయన ఇచ్చినటువంటి అధికారమును బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంటున్నారని పాపాలు క్షమింపబడి ఉన్నవని ప్రతి ఒక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటిస్తున్నాను. సమస్త పాపములను క్షమించిన సమృద్ధిగా దేవుని నామమున లోకాన్ని ఎంతగానో ప్రేమించినటువంటి 2026 సంవత్సరాల క్రిందట మీరు మా అందరి కోసం ప్రజలందరి కోసం మీరు మరణిస్తున్నాము. ఈ మరణంలో అమ్మలందరూ మీరు నిర్వహించున్నారు. నమ్మున్నటువంటి వారికి ఏ శిక్ష కూడా లేదని మీరు సరిస్తున్నారు. ఇక్కడికి సమయాన్ని కట్టిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు, అన్ని సంస్థల వారు, అనేక డినామినేషన్స్ వారు ఫ్రైడే, మహా ఫ్రైడే, శుభ ఫ్రైడే జరుపుకుంటున్నారు. కాబట్టి మేము కూడా మా నుండి ఆయన సంఘాలలో ఫ్రైడే యొక్క ఆరాధనలు భగవానికి మైకరముగాను యాతని మా యొక్క సంఘాలకు సంఘ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించున్నాను. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ఎత్తడానికి సిద్ధపరిచినటువంటి 3 భాగాలు చదువుకుంటున్నాం. యెషయా గ్రంథంలో నుండి 50వ అధ్యాయము 50వ అధ్యాయము
నుండి 9 వరకు ఇక్కడ చదువుతారు. పాత నిబంధన పాఠాన్ని యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఇక్కడ చదువుతారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. తొట్టువారికి నా వీపును అప్పగించింది, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించింది, ఉమ్మివేయి వారికి అవమానపరిచి వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకుంటుంది. నన్ను నీతిమంతునిగా ఎంచివాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుతాము. నా ప్రతివాది ఎవరు అని నా ఎదుగు రానుంది. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోయింది, చిమ్మెట వారిని తినివేయను. దేవుడి వాక్యం దేవుడి చిరజీవ్య శాస్త్ర ఏదు మనకు ఎన్నలా అమావశోక్తిని చేయుగన శుభ వర్తమానము దీని పేరు దేవుడికి దివ్య శాస్త్ర అలాగే ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పాఠాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం ఈ గుడ్ ఫ్రైడే యొక్క పర్వదినాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి పత్రికా పాఠము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6 నుండి 10 వరకు మనం చదువుకుంటున్నాం. చదువుతారు. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6 నుండి 10 వరకు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉండిన గొర్రెపిల్లను నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్ల యొక్క 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైన అని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వేళ్లను గోప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలను ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను తిప్పుటకు యోగుడును నీవు వధింపబడిన వాడువై నీ రక్తం నుంచి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. కనుక వారు భూలోకమందు 7గురిని కొత్త పాట పాడుతుంది. దేవుని పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా
మాయా విదేను శ్రీ సురేనా మామో ఎంతో మధురము మనకు. సువార్త యొక్క పాఠ్య భాగాన్ని మార్చుకుంటున్నాం. సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 33 నుండి 38 వరకు మనం చదువుతున్నాం. 27వ అధ్యాయము 33 నుండి 38 వరకు చదువుతారు. 33 నుంచి 38 వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు. వారు కపాల స్థలమును అద్దమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయన్ను సిలువ వేసిన పిమ్మట చీపురు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండి, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచి, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవిస్తున్నాడు. ప్రపంచ అంతాలు కూడా జరుపుకుంటా ఉన్నారు. నీకే విశ్వాసం. భూమి ఆకాశములను దృశ్యములు సమస్తము సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆరు జనదైక కుమారుడు అతీతుడినగు ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినటువంటి వాడు, తండ్రితో ఏకత్వము గలవాడు, సమస్తము కలుగు చేసిన వాడు. ఈయన మానవుల మరుగు మన కొరకు మన రక్షణ కొరకు పరలోకం నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధ